తెలంగాణలో స్థానిక ఎన్నికల గురించి రేపు కేబినెట్ చర్చ అయితే జరగబోతా ఉంది. ముఖ్యంగా బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలనే ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఉంది. ప్రతిసారి కొత్త ప్రణాళికతోని ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా రేపు కూడా కేబినెట్ చర్చలో కీలకంగా మారబోతా ఉంది. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం కావచ్చు, లేకుంటే స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశం కావచ్చు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండకూడదు అనే మార్జిన్ ఉండడం జరిగింది. దానిలో భాగంగానే సుప్రీంకోర్టు కూడా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏ స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ 50% కంటే రిజర్వేషన్లు మించకూడదని కూడా చెప్పడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికీ కేబినెట్ చర్చలు కూడా జరిగినాయి. మరోసారి రేపు కేబినెట్ చర్చలు ఉండబోతా ఉంది. దీని ప్రకారం అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ఏవైతే దారులు ఉన్నాయో అన్ని దారులు కూడా ఇటు సుప్రీంకోర్టు కావచ్చు, అటు హైకోర్టు కావచ్చు, కొంతవరకు మూసివేసిన పరిస్థితి కనబడుతా ఉంది. ఎందుకంటే దాదాపుగా బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా 67% అవుతా ఉంది. దాదాపుగా 17% పెరిగే అవకాశాలు కనబడుతుంది. సుప్రీంకోర్టు పెట్టిన లిమిట్ కంటే 17% ఎక్కువ అవుతా ఉంది. ఈ సందర్భంలో ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న మార్గదర్శాలు ఎన్ని, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న దారులు ఎన్ని, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెళ్ళాలి, న్యాయపరమైన సలహాల కోసం రేపు న్యాయ నిపుణులతోని కేబినెట్ చర్చలు అయితే మంత్రులు అయితే సమావేశం అవుతా ఉన్నారు. అక్కడ కీలకంగా ఈ రిజర్వేషన్లు ఏ విధంగా ఎదుర్కోవాలి, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామా, లేకుంటే కొత్త ఆర్డినెన్స్ తీసుకొని వస్తామా, లేకుంటే గవర్నర్ దగ్గర ఇప్పటికే ఉన్న ఆర్డినెన్స్ కోసం వెయిట్ చేద్దామా, లేకుంటే కేంద్ర గవర్నమెంట్ పైన కొట్లాడదాం అనే అంశాలపైన అయితే ఇప్పుడు కేబినెట్ చర్చలు అయితే జరగబోతా ఉన్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు కీలక అంశాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా వారు కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఒకవేళ ఏది కాకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఢిల్లీ నేతలతో కూడా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఢిల్లీ ప్రధాన నేతలతో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడినట్టు కూడా కనబడతా ఉంది. మరి చూడాలి రేపు కీలకంగా కేబినెట్ చర్చలో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి, ప్రధానంగా బీసీలకు సంబంధించిన ఏ విధంగా రిజర్వేషన్స్ ఉంటాయి, లేకుంటే పాత రిజర్వేషన్స్ తోనే ముందుకెళ్తామనే అంశం ఇప్పటికే తెలుస్తా ఉంది. పాత రిజర్వేషన్లే ఉంటాయి, కాకుంటే స్థానిక ఎన్నికలలో 42% కాంగ్రెస్ పార్టీ ద్వారా కల్పిస్తాము అనే అంశాన్ని తెరపైకి అయితే వస్తా ఉన్నారు. మరి ఈ అంశాన్ని ఎంతవరకు మంత్రులు సమర్థిస్తారు, లేకుంటే హైకమాండ్ మీద కొట్లాడదామా, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో కొట్లాడే దిశగా అన్ని పార్టీలను పిలుపుకిస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయంగా జరిగింది. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. రేపైతే కేబినెట్ చర్చలు అయితే జరగబోతా ఉన్నాయి. ఈ అంశం పైన ప్రధానంగా రిజర్వేషన్ల అంశం పైన, స్థానిక ఎన్నికల అంశం పైన అయితే కేబినెట్ చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. ఈ చర్చలు మరి ఏ విధంగా ఏ అంశానికి ఏ నిర్ణయానికి దారి తీస్తుంది అనేది కూడా చూడాలి.